complete campus, North India's most prestigious, very famous and very well known, the biggest campus, that is GD Goenka. సో జీడీ గోయింకా యూనివర్సిటీకి వచ్చేసిన ఈరోజు నేను. ఈ యూనివర్సిటీలో దాదాపుగా 60 ఎకరాల జాగలో ఉంది ఈ యూనివర్సిటీ. అన్ని కోర్సెస్ ఉన్నాయి, ఆల్ ది కోర్సెస్. ఇటు మెడికల్ కోర్సెస్ ఉన్నాయి, అంటే ఫార్మసీ ఉంది, అండ్ అగ్రికల్చరల్ సైన్స్ ఉంది, బీటెక్ ఉంది, బీటెక్లో కూడా అన్ని బ్రాంచెస్ ఉన్నాయి. దాంతోపాటు హాస్పిటాలిటీ అండ్ టూరిజం ఉంది. సో ఇట్లా అన్ని బ్రాంచెస్ ఉన్నాయి ఇక్కడ. ఫ్యాషన్ డిజైనింగ్ ఉంది, వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్. అండ్ జీడీ గోయింకా మీకు తెలుసు కదా, పెట్టింది పేరు ఫర్ లా. సో ఎల్ఎల్బి అండ్ ఎల్ఎల్ఎం కూడా ఇక్కడ చాలా ఫేమస్. చాలామంది ఇక్కడ నుంచే పెద్ద పెద్ద వాళ్ళు, అగ్రగాములు ఇక్కడ నుంచి వెళ్ళి పాస్ అవుట్ అయిపోయిన వాళ్ళు అనమాట. సో ఎస్, అలాంటి ఒక యూనివర్సిటీకి ఈరోజు నేను వచ్చేసిన. ఈ యూనివర్సిటీలో ముచ్చట్లన్నీ ఏందో తెలుసుకుందాం. చూసింది కదా, ఢిల్లీ జీడీ గోయింకా క్యాంపస్లో మన తెలుగతను, వైజాగ్ అతను డీన్గా ఉన్నారు. ఆయనే డాక్టర్ కే తమ్మిరెడ్డి గారు. సార్ నమస్తే. హలో రమ్యాజీ, వెరీ నైస్. నేను బాగున్నాను సార్. యాక్చువల్గా ఇంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మన తెలుగు వాళ్ళు ఇంత పెద్ద పొజిషన్లో ఉండి ఫస్ట్ మనతో మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐఎమ్ హ్యాపీ దట్ యు ఆర్ ఫర్ విజిటింగ్ జీడీ గోయింకా యూనివర్సిటీ. థ్యాంక్ యూ సార్. సో జీడీ గోయింకా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ సైన్సెస్లో ఎందుకు జాయిన్ అవ్వాలి తెలుగువారు? ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది మన విద్యార్థులకి, తల్లిదండ్రులకి జీడీ గోయింకా యూనివర్సిటీలో గుడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందండి. వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పొచ్చు. మీరు చూడొచ్చు కూడా వెనకాతల క్లాస్ రూమ్స్ అన్నీ కూడా ఒక ఆడిటోర్ లైక్ ఏ కైండ్ ఆఫ్ ఐసిటీ ఎనేబుల్డ్ అండ్ వెల్ స్ట్రక్చర్డ్ క్లాస్ రూమ్స్. తెలుగువారు చాలామంది ఇక్కడికి వస్తున్నారు కాబట్టి కాంపిటేటివ్ స్పిరిట్ ఎట్లుంటుంది సార్ ఇక్కడ స్టూడెంట్స్ అందరి మధ్యలో? మనకి తెలుగు వాళ్ళు రావడం వల్ల ఏమైందంటే ఒక సీరియస్నెస్ ఏర్పడిందండి. ఓకే. అంతకుముందు ఏంటంటే మనకి ఎక్కువగా ఈ చుట్టుపక్కల యూపీ అవ్వచ్చు, హర్యానా అవ్వచ్చు, అలాగే మనకి ఢిల్లీ నుంచి అవ్వచ్చు స్టూడెంట్స్ వచ్చేవారు. స్టూడెంట్స్ ఎక్కువ ఏంటంటే ఇక్కడ చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎడ్యుకేషన్ కంటే ఎక్కువ ఏంటంటే అదర్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కో కరికులర్ యాక్టివిటీస్లో బాగా ఇంట్రెస్ట్ చూపుతారు. ఎప్పుడైతే తెలుగు వాళ్ళు వచ్చారో ఏమైందంటే మోర్ ఫోకస్, సీరియస్నెస్ వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే వీళ్ళతో కంపీట్ చేయడం ఎలాగా. అలాగే మన తెలుగు వాళ్ళు ఏమయ్యారు, ఈ నార్త్ ఇండియన్ కల్చర్ అంటే ఒక డ్రెస్సింగ్ అవ్వచ్చు, పార్టిసిపేషన్ అవ్వచ్చు, అలాగే మన సైడ్ ఉన్న ఎక్స్పర్టీస్ని, ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మాకు ఫెస్ట్ అయింది. ఫెస్ట్లో ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ భరతనాట్యం. మన తెలుగు అమ్మాయి, సెకండ్ ఇయర్ అమ్మాయి చేసింది. అలాగే స్పోర్ట్స్లో మన ఆంధ్ర ఖోఖో, కబడ్డీ, అందులో కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. సో అందువల్ల ఏంటంటే కల్చరల్ షిఫ్ట్ అనేది వచ్చింది. ఎప్పుడైతే మనం కలుస్తామో అందరినీ, ఒకటి లాంగ్వేజ్ హిందీ అనేది ఫ్రీక్వెంట్గా బాగా మాట్లాడుతున్నారు మన వాళ్ళు. అలాగే స్టైల్ మారుతుంది, డ్రెస్సింగ్ సెన్స్ అవ్వచ్చు, హెయిర్ స్టైల్ అవ్వచ్చు, బట్ రూట్స్ మర్చిపోవట్లేదు. సో అది బాగుంది. అలాగే సిజిపిఏ నేను రిజల్ట్స్ అనాలిసిస్ చేసినప్పుడు మన వాళ్ళ పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. సో యునీక్ ఫీచర్ అని చెప్పుకోవాలి అనుకుంటే జీడీ గోయింకా యూనివర్సిటీలో ఒకటి మెయిన్గా కరికులం అండి. కరికులం తప్పు ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ, దెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈవీ ల్యాబ్స్ అవ్వచ్చు, ఎలక్ట్రానిక్స్ పీసీబీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అవ్వచ్చు, సివిల్ ల్యాబ్స్ అవ్వచ్చు, సర్వేయింగ్ కానీ, హైడ్రాలిక్ ల్యాబ్ అవ్వచ్చు, మెకానికల్ లేత్ మిషన్స్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో మనకి విండ్ టనల్ ఉంది. అలాగే మనకి ఫ్యూయల్ జెట్ టెస్టింగ్ మిషన్ ఉంది. సో మన దగ్గర ఆల్మోస్ట్ అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం ఎప్పటికప్పుడు మనం వృద్ధి చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా కావాల్సిన ఫిజిక్స్ ల్యాబ్, అంటే మెయిన్లీ ఫోటానిక్స్ ల్యాబ్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మేము ఇప్పుడు మొదలుపెట్టాం ఆల్రెడీ. సో వీ హ్యావ్ ది బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఇండియా.
మనకి అన్ని రకాల స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాగే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది, జిమ్ ఉంది, మనకి హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫుడ్ అందరికీ కావాల్సిన ఫుడ్ అయితే అన్ని రకాలు దొరుకుతుంది. షూటింగ్ కూడా ఉంది కదా సార్? మనకి షూటింగ్ ఫెసిలిటీ ఉంది. ఇంకొకటి ఏంటంటే మన జీడి గోయంకా యూనివర్సిటీ ఎక్కువ ఫారెన్ విద్యార్థులు కూడా వస్తుంటారు. దగ్గర దగ్గర ఒక 40 కంట్రీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ ఉంటారు. పిల్లలకి ఏది చూస్ చేసుకోవాలి, పిల్లలకి ఏది కరెక్ట్ అనేది తెలియక చాలాసార్లు తల్లిదండ్రులు కౌన్సిలర్ దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. ఆ కౌన్సిలర్ కరెక్ట్గా ఉంటే పర్లేదు, లేకపోతే కొంచెం పిల్లలు ఇంకా కన్ఫ్యూజన్ స్టేజ్లోనే ఉంటారు. సో ఇప్పుడు అడ్మిషన్స్ టైం కాబట్టి సో పిల్లలకి వాళ్ళకేం కావాలి, వాళ్ళు ఏం అవ్వాలనుకుంటున్నారో అది ఎట్లా చూస్ చేసుకోవాలనేది ఒక్కసారి చెప్తాం. విచ్ ప్రోగ్రామ్ టు బి చూజన్? ఇట్స్ అ ప్లేటర్ ఐ కెన్ సే. ఇప్పుడున్న ఏంటంటే మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ అవైలబిలిటీలో ఉన్నాయి. మీరు తీసుకుంటే మీకు ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా ఈ మిడిల్ ఈస్ట్ వార్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమైందంటే ఈవెన్ సివిల్ ఇంజనీరింగ్ హ్యావ్ లాట్ ఆఫ్ డిమాండ్, మెకానికల్ ఇంజనీరింగ్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ లాట్ ఆఫ్ డిమాండ్. ఈసీఈ ప్రస్తుతం నాకు వస్తున్న ఎక్కువ క్వరీస్ ఏంటంటే ఈసీఈ విత్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, ఫ్యాబ్రికేషన్ ఆర్ యునో విఎల్ఎస్ఐ డిజైన్, దెన్ బయోమెడికల్ ఇంజనీరింగ్. సో ఇవన్నీ కూడా చాలా ప్రామినెంట్గా ఉన్నాయి. అపార్ట్ ఫ్రమ్ బీటెక్, ఎంఎల్ అండ్ సిఎస్సి అండ్ సైబర్ సెక్యూరిటీ. ఏ బీటెక్ కూడా తక్కువ కాదు. జీడి గోయింకా యూనివర్సిటీలో ఇప్పుడు నేను ప్రస్తుతం ఉన్నది హాస్పిటాలిటీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్లో. సో ఇక్కడ ఏంది అని అంటే వీళ్ళు ముఖ్యంగా ఈ డిపార్ట్మెంట్, ఈ లీ కాటన్ బ్లూ అనేది మీ అందరికీ తెలుసు కదా, 1895 నుంచి ఉంది. అంటే దాదాపుగా 130 ఏళ్ళ నుంచి వెళ్ళి వీళ్ళు ఈ కుకింగ్ ఇండస్ట్రీలో ఉన్నారనమాట. సో వాళ్ళతోని కొలాబరేట్ అయ్యారు జీడి గోయింకా వాళ్ళు. సో ఇక్కడికి అక్కడి నుంచి చాలామంది పెద్ద పెద్ద తల పండిన షెఫ్స్ వస్తారనమాట. సో వాళ్ళతోని కొలాబరేట్ అయ్యి ఉండడం వల్ల ఇక్కడ ఆపర్చునిటీస్ ఎక్కువ, ఎక్స్పోజర్ ఎక్కువ. అంటే మెయిన్గా హాస్పిటాలిటీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్ చాలా పెరుగుతుంది కదా కంట్రీలో, మన కంట్రీలో ముఖ్యంగా. సో ఎక్కడైనా జాబ్స్ కూడా ఈజీగా దొరికేస్తాయి అనమాట. అది సో లోపల వేసి చూద్దాం ఏంటి. వెరీ ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఏంది అని అంటే ఇక్కడ దాదాపుగా 11 కుకింగ్ ల్యాబ్స్ ఉన్నాయి వీళ్ళకి. ప్రతి ల్యాబ్ కూడా వెల్ ఎక్విప్డ్. అంటే ఎంతమంది స్టూడెంట్స్ వర్క్ చేస్తే అంతమంది స్టూడెంట్స్కి కావాల్సిన స్టవ్లు కావచ్చు, అవెన్స్ కావచ్చు, ఫ్రీజర్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినంత యుటెన్సిల్స్ కావచ్చు లైక్ గిన్నెలు, బొగన్లు, ఏమేం కావాలో అన్నీ, లైక్ చెంచలు, జాలులు, అంటే ఏదైనా కూడా మల్టిపుల్ ఉన్నాయన్నమాట. సో దట్ నువ్వు వాడుకో, నాకు ఇస్తే నేను వాడుకుంటా లేదు. ఎవ్రీబడి షుడ్ డెఫినెట్లీ హ్యావ్ దేర్ ఓన్ ఎక్విప్మెంట్. లైక్ ఎట్లా అంటే ఇక్కడ ఎవరైతే ఈ హాస్పిటాలిటీ అండ్ టూరిజం డిపార్ట్మెంట్లో చదువుకుంటారో వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా కానీ లైక్ దే కెన్ వర్క్ ఫర్ పెద్ద పెద్ద 5-star హోటల్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఈవెంట్స్ కావచ్చు, వాటన్నిటికీ కూడా వర్క్ చేయొచ్చు. ఎందుకంటే దే విల్ నో ద వర్కింగ్ స్టైల్, వాళ్ళకి ఏం రిక్వైర్మెంట్ ఉందో అది ఇక్కడ బాగా తెలుసుకోవచ్చు అనమాట. దట్ ఈస్ ద ప్లస్ పాయింట్. అండ్ ఇక్కడ ఉన్న ఈ 11 కుకింగ్ ల్యాబ్స్తో పాటు వాళ్ళకి పెద్ద పెద్ద ఆడిటోరియంస్ ఉన్నాయి. ఆ 2 ఆడిటోరియంస్లో కూడా ఇట్లనే కిచెన్ ప్లాట్ఫామ్తో పాటు ఉంటాయి అనమాట. సో దట్ అక్కడ ఏంది అంటే స్టూడెంట్స్ అందరూ ఒక్కసారి ఆడిటోరియంలో సీటింగ్ ఉంటుంది, మంచిగా కూర్చొని ఓ పెద్ద పెద్ద స్క్రీన్స్ ఉంటాయి. ఆ స్క్రీన్స్ పైన ఎప్పుడైతే ఒక సెలబ్రిటీ షెఫ్ కావచ్చు, లేకపోతే ఒక ఇప్పుడు మనం అనుకుంటున్నట్టుగా ఈ లీ కాటన్ బ్లూ నుంచి వెళ్ళి వచ్చే ఫ్యాకల్టీ కావచ్చు, సో తలపండిన ఫ్యాకల్టీ ఉంటారు, వంట మనుషులు. సో వాళ్ళందరూ కూడా వచ్చి అప్పుడప్పుడు ఇక్కడ క్లాసెస్ చెప్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఆడిటోరియంస్లో పిల్లలందరినీ కూర్చోబెట్టేసి వాళ్ళు చేసే వంటని, వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్లెనేషన్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేపిస్తారనమాట. సో ఇదంతా కూడా చాలా పెద్ద ప్లస్ పాయింట్ ఇక్కడ చదువుకునే స్టూడెంట్స్కి.
ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా వెరీ స్మార్ట్. అందుకోసమే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ ప్లేస్మెంట్స్ చూసుకుంటారు. ఏదైనా యూనివర్సిటీతోని వెళ్ళాలి, మేము అక్కడ చదువుకోవాలి అని అంటే మాకు ఎక్కడెక్కడ జాబ్స్ వచ్చే అవకాశం ఉంది, ఏ కంపెనీస్తో వీళ్ళు కొలాబరేట్ అయి ఉన్నారు, ఎక్కడికి పంపించగలుగుతారు మమ్మల్ని అనేది చూసి అండ్ దానికి తగ్గ ట్రైనింగ్ అక్కడ దొరుకుతుందా లేదా అని చెప్పేసి చూసుకొని మరిపోయి జాయిన్ అవుతూ ఉంటారు. సో అందుకోసమే దానికి సంబంధించి మాట్లాడడానికి ఈరోజు నేను నీరజ్ సహాని గారు, హీఈస్ సిఆర్సీకా డైరెక్టరే. సో సార్ ఈజ్ హియర్, వీ గోన్ టాక్ టు హిమ్ అండ్ ఆయనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అసలు ఏంది అనేది. సార్ నమస్కార్. नमस्कार. హౌ ఆర్ యూ సార్? I am very good. Thank you. How are you? आई एम गुड सर, थैंक यू. सो एक्चुअली सर मैं कल से ये कैंपस में घूम रही हूँ, तो बहुत अच्छा लगा कि एवरीबडी लाइक all the students are like they wanted many of them to come and join them to finish up their courses and get a good placement. तो ये placement के बारे में जब बात कर रहे थे, I was like I wanted you to talk about this placements. Okay. So before the placements, let's talk about the training sessions. Yeah. So how is training done here? So, like a core subject, training also is an integral part from day one. These training sessions are a part of their regular timetable. So regularly 2 to 4 slots in a week, right? We impart them trainings. These are the trainings which prepare them for their professional journey. Right. So it starts right from the English proficiency, grooming, body language, confidence. All these are specifically in the first year. Right. So we take them through various presentation So right activities. from the first year itself, they start getting the training. They start getting training. Nice. So first year is focused on their English communication, their presentation skills, their interpersonal skills. From second year onwards, then we start working on their aptitude building. Because aptitude test is the very first test which major recruiters they conduct for the technical students. You're right. Prepare them from second year onwards. Third semester, fourth semester and fifth semester. Right. We cover them on logical reasoning and quantitative aptitude. Okay. Followed by when they come now in the sixth semester, then we again blend communication as well as aptitude. Okay. Because from seventh semester they are going to be sitting for their placements. Right. This entire journey of 4 years, working with them on their core domain, we prepare them to become job ready also. Right. Because industry is not looking for just educated, they are looking for industry ready people. Right. What do you say about the placements and what do you say about the collaborations of the company with the GD Goenka? This year we have Dell Technologies visiting to our campus. There were students who were hired up by Torrent Gas, ITC, Accenture, right, Protiviti. These are the major brands which are coming. As far as in technical domain, there are all major companies they are visiting to the campus, right? And we prepare them right from their third year. Third year they all go for their internship programs, right? So they have a feel of the industry in their third year itself in the sixth semester. Okay. So we have tie-up with them, we partner with them, and later on they come back to hire students in the seventh semester. Many of the students they get the pre-placement offers also, right, during their internship program. So this is how we work with them. ఇప్పుడు జీడి గోయింకలో యునైటెడ్ వరల్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ బ్లాక్లో ఉన్నా నేను. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఫుల్ కలర్ఫుల్, అంత ఫ్యాషన్, ఇంటీరియర్, అసలు జబర్దస్త్ ఉంది అసలు నిజంగా ఈ పర్టికులర్ బ్లాక్. ఎందుకంటే మనకి ఇట్లాంటివి నస్తాయి కదా, మీరు చూడొచ్చు కూడా నా చుట్టూ ఫుల్ ఆఫ్ డిజైన్స్, కలర్స్, ఫుల్ ఆఫ్ క్రియేటివిటీ ఐ హ్యావ్ టు సే. సో मैडम ఇక్కడ ఆల్రెడీ మన కోసం వెయిట్ చేస్తున్నారు. లెట్స్ టాక్ టు హర్. నమస్తే మ్యామ్. नमस्ते. बहुत अच्छा लग रहा है क्योंकि दिस इज़ अ वेरी कलरफुल कॉर्नर ऑफ दिस कैंपस, आई हैव टू से, बिकॉज आई कैन सी ऑल काइंड ऑफ क्रिएटिविटी in this corner. Right. So basically this work is done by our interior and furniture department. Oh. So they need to build the prototype and after next semester they need to build the real chair or whatever furniture they want to design it. So this is the outcome of sixth semester, Okay. Where you can see also. And there is a few things which done by our fashion design. It is called a shibori work,
and we are Shipori. having Okay. we are having our game design students work, which is like they created a game for the students. నైస్. Yeah. సో బేసిక్గా మీరు ఇక్కడ చూసే ఈ ఫర్నిచర్ ఏదైతుందో ఇది కూడా వీళ్ళ స్టూడెంట్స్ చేసినవేట. ఇది ఫోటోగ్రఫీ ల్యాబ్. అంటే మనం చేసిన పనిని జస్ట్ ఎగ్జిబిట్ చేయడం కాదు కదా, ఈ రోజులలో వితౌట్ ఫోటో వితౌట్ సెల్ఫీ నథింగ్ కెన్ హ్యాపెన్. సో ఫోటోగ్రఫీ ఎట్లా తీసుకోవాలి, మనం తయారు చేసుకున్న ప్రోడక్ట్ అనేది కూడా ఈజ్ ఎడ్యుకేటెడ్ హియర్. కమ్. సో జీడీ గోయంకాలో ఫ్యాషన్ నేర్చుకోవడానికి, ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, దిస్ ఈస్ ద ఫస్ట్ ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ వేర్ దే ఇంట్రడ్యూస్డ్ ఏఐ వాళ్ళ కరిక్యులంలో. సో ఇక్కడ ఏంటి అని అంటే వాళ్ళు వచ్చి ఏఐతో పాటు చదువుకోవడం, అంటే ఏఐని కలుపుకుంటూ చదువుకోవడం వల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ వర్క్ చాలా ఈజీ అయిపోతుంది, బట్ క్రియేటివిటీ చాలా అవసరం ఉంటుంది. యా. ఇది వుడ్ ల్యాబ్ అనమాట. వుడ్, గ్లాస్, ఫ్యాబ్రికేషన్, ఇవన్నీ వర్క్స్. అంటే క్రియేటివ్గా ఏమైనా చేయాలి అని అంటే వీ నీడ్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్ కదా. ఈ మెటీరియల్ అంతా కూడా పుష్కలంగా ఉందన్నమాట. ఈ మెటీరియల్ని తెచ్చుకోవడానికి, వీటిని సేకరించడానికి, దానిపైన వర్క్ నేర్చుకోవడానికే చాలా చాలా బలం ఉండాలి యూనివర్సిటీకి. సో అలాంటి బలం ఇక్కడ ఉందన్నమాట. సో వీ కెన్ సీ ఫ్యూ స్టూడెంట్స్ వర్కింగ్ ఆన్ వుడ్, కొంతమంది గ్లాస్ పైన, కొంతమంది మెటల్ పైన, ఇట్లా రకరకాలు, కొంతమంది పోట్రీ, ఇలాంటివన్నీ చేస్తున్నారు అన్నమాట ఇక్కడ. అందుకోసమే చాలా క్రియేటివ్ కార్నర్ అన్నా నేను. చాలామంది మనకు నచ్చిన పని మనం చేస్తే చాలు అనుకుంటారు, కానీ క్రియేటివ్ ఫీల్డ్ ఎప్పుడు అట్లా ఉండదు. క్రియేటివ్ ఫీల్డ్ మనం చేసే పని మనకి నచ్చడంతో పాటు ఓ 10 మందికి నచ్చాలి, అట్లయితేనే వాళ్ళకి గిరాకీ ఉంటుంది, రైట్? అందుకోసమే ఇక్కడ స్టూడెంట్స్ ఏదైతే వర్క్ చేస్తారో రెగ్యులర్గా చేస్తూ ఉంటారో దాన్ని ఎగ్జిబిషన్స్లో పెడతా ఉంటారు అన్నమాట. సో ఎగ్జిబిషన్లో ఎగ్జిబిట్ చేయడం వల్ల వాళ్ళ ప్రోడక్ట్కి ఎంత వాల్యూ వస్తుంది, వాళ్ళ ప్రోడక్ట్ని ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతవరకు మార్కెట్లోకి వెళ్తుంది, ఎంతవరకు అప్గ్రేడెడ్ ఉన్నారు వాళ్ళు, ఇంకేం మార్పులు చేసుకోవాలి అని ఏవైతే సరి చేసుకోవాలో అవి సరి చేసుకునే స్కోప్ దొరుకుతుంది. సో ఆ స్కోప్ దొరికే ఒక ఎగ్జిబిషన్ హాలే ఇది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ ఒక మినీ ఎగ్జిబిషన్ లాగా పెట్టుకుంటారు, తర్వాత దే విల్ ఆల్సో గో టు బిగ్ బిగ్ హోటల్స్, ఇట్లాంటివి ఉంటాయి కదా, 5 స్టార్ హోటల్స్, ఇలాంటి వాటిలో. ఇప్పుడు మన దగ్గర హైదరాబాద్లో తాజ్ అట్లాంటి ప్లేస్లో ఎగ్జిబిషన్స్ అవుతూ ఉంటాయి. సో అలాంటి ఎగ్జిబిషన్స్లో కూడా వీళ్ళు పాల్గొంటారంట. సో కొంతమంది ఇక్కడ స్టూడెంట్స్ లెదర్తోని, గ్లాస్తోని, జ్యువెలరీ, మెటల్తో చేసినవి, వుడ్తో చేసినవి, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ ఎగ్జిబిట్ చేశారు. సో ప్రస్తుతానికైతే ఇక్కడ మొత్తం తెలుగు మీటింగ్ జరుగుతుంది అనమాట, మన కోసమే, మన అందరినీ కలవనీకనే వచ్చారు వీళ్ళు. సో ఫస్ట్ అమ్మాయితో మాట్లాడదాం. గర్ల్స్ ఫస్ట్ కదా. హాయ్. హలో. నీ పేరు? లిఖిత. లిఖిత ఎక్కడి నుంచి? వైజాగ్. సో ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఏంది, నువ్వు ఏ గ్రూప్? సిఎస్సి ఐడిఎస్. ఓకే. సో ఇంజనీరింగ్ బాగుంటుందా ఫుడ్? అటు సైడ్ సౌత్ ఫుడ్ కూడా ఇక్కడ పెడుతున్నారు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. మంచిగా వండుతారా మన సౌత్ వాళ్ళలా? అవునా? సో ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో వైజాగ్ నుంచి ఇంకెవరన్నా రావాలంటే రావచ్చు హ్యాపీగా? రావచ్చు. వైజాగ్ దోస్తులు కావాలనుకున్న వాళ్ళు ఇట్లా వైజాగ్ దోస్తులు దొరుకుతారు. ఇంకా మొత్తం అంతా తెలంగాణ, ఆంధ్రాలో ఎక్కడెక్కడ ఉన్నా కూడా, ఎక్కడి నుంచి వచ్చినా కూడా మన వాళ్ళు మస్తు మందే ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇంతకు మన వాళ్ళు? 800 మెంబర్స్ తెలుగు వాళ్ళు ఉన్నారంట, ఓన్లీ తెలుగు వాళ్ళు. ఏ హాయ్. నీ పేరు? మణికిరణ్. ఎక్కడి నుంచి? వైజాగ్. వైజాగ్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు మేడం వైజాగ్ వాళ్ళు? చేతురు సార్. మీరిద్దరు ఏంది చుట్టాలా? అది సంగతి, అందుకే ఇద్దరు వైజాగ్ నుంచి వచ్చారు. ఎందుకు ఇట్లా ఫ్యామిలీలో ఇది బాగుంది, ఈ జీడీ గోయింకా అనే యూనివర్సిటీ బాగుంది అనే వచ్చేసిందా, టాక్ వచ్చేసిందా?
అంతేనా? సో ఎవరు ఆమె చెప్పడం వల్ల నువ్వు జాయిన్ అయినావా, నువ్వు చెప్పడం వల్ల ఆమె జాయిన్ అయిందా? అంటే వాళ్ళ డాడీ మా డాడీ డిస్కస్ చేసుకొని జాయిన్ చేసి. అది సో డాడీల డిస్కషన్లో కూడా జీడి గోయింకా మార్కులు కొట్టేసింది అనమాట. అందుకోసం వీళ్ళిద్దరు వచ్చి ఈడపడ్డారు. సో నువ్వే ఇయర్? నేను ఫస్ట్ ఇయర్. సో ఫ్రెషర్. ఫ్రెషర్. సో మరి ఫ్రెషర్గా చెప్పు, ఇప్పుడు ఎట్లుంది నీ క్యాంపస్? మంచి ఫ్రెష్గా అనిపిస్తుందా? మంచి ఎంజాయ్ చేస్తున్నావా? మొత్తం క్యాంపస్ తిరిగినావా? తిరిగి. సో ఎట్లా ఇక్కడ నార్త్ వాళ్ళు వీళ్ళందరూ ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? నార్త్ వాళ్ళంటే వాళ్ళది బాగానే ఉంటుంది. బాగానే ఉంటారా? బాగా మాట్లాడతారా? ఎన్విరాన్మెంట్ ఫస్ట్ నేచర్, ఎస్. తర్వాత ఫ్యాకల్టీ మంచిగా ఉంటుంది. తర్వాత ఫుడ్ అంటే నువ్వు అంటే food గురించి మాట్లాడడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కంపేర్ టు వేరే కాలేజ్ బాగానే ఉంటుంది అక్క. యాక్చువల్గా చాలా మంది పేరెంట్స్ ఎక్కడన్నా వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి బయటకి ఇట్లా వేరే స్టేట్కి పోయినప్పుడు మావాడు ఇంత ఉంటుండే ఇట్లా సన్నగా అయిపోయిండు, ఫుడ్ చక్కగా పెడతలేరు అంటాడు. కానీ రైట్ పర్సన్ చెప్తున్నాడు మనకి. మేమిద్దరం ఒకటే బ్యాచ్ అనమాట, అన్న చెల్లెల్లాగా, సారీ అక్క తమ్ముళ్ళలాగా. సో మేమిద్దరం మంచిగా తింటాం కాబట్టి మేము చెప్తే మీరు నమ్మచ్చు. సో ఫుడ్ మొత్తం అంతా సౌత్ ఇండియన్ ఫుడ్ లాగానే ఉంటుంది అక్క. సౌత్ ఇండియన్ పర్టికులర్ డేట్స్ ఉంటాయి, ఆ రోజు సౌత్ ఇండియన్ ఫుడ్ పెడతారు. ఫెసిలిటీస్ హాస్టల్ ఎట్లా ఉంటుంది మీది? బాగుంటుంది. మంచిగా ఉంటుందా? మంచిగా ఉంటుంది. నీట్గా ఉంటుంది. నీ ఫేవరెట్ స్పాట్ ఏంది చెప్పు ఇక్కడ క్యాంపస్లో? ఏరోస్పేసా? అది ఎక్కడ ఉందిరా? అవునా? అటు ఫోటోస్ ఇవ్వడానికి ఎక్కువ వెళ్తాం కాబట్టి అట్లా అంటున్నారు. అంతా బాగానే ఉంటుంది కాలేజ్. అవునా? ఎక్కువ హ్యాంగ్ అవుట్ అయ్యేది ఎక్కడ నువ్వు? రూమ్ బద్దకం మాకు, మేము రూమ్ల నుంచి బయటికి రాము మేము. రూమ్స్ బాగుంటాయి అక్క, అందుకే చాలా మంచిగా ఉంటుంది. అవునా? వెరీ గుడ్. హాయ్ మేడం. ఏం పేరు నీ పేరు? మోక్షిత్ సార్. మోక్షిత్. సో మోక్షిత్ ఫ్రమ్ అనంతపూర్ నుంచి. ఓకే. సో అనంతపూర్ నుంచి అటు రాయలసీమ నుంచి ఉన్నారు, ఆంధ్ర నుంచి ఉన్నారు, తెలంగాణ నుంచి కూడా ఉన్నారు. రాయలసీమలో మిస్ అయ్యేది అంటే రాయలసీమలో ఉన్నది ఇక్కడ లేనిది ఏందో చెప్పవా? మేడం ఫస్ట్ ఈ కాలేజ్ మా డాడీ సజెస్ట్ చేశారు మాకు. అప్పుడు ఢిల్లీ అనేసి నేను చాలా థింక్ చేశాను మేడం, అక్కడ ఎట్లుంటుంది ఏమనేది. మా డాడీ చెప్పిన బాగుంటుంది నువ్వు పోరా అన్నాడు. అప్పుడు నేను ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చేసినాను మేడం. ఓకే. సర్లే వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ ఎక్స్పెక్ట్ చేసిన అదే ఇప్పుడు నువ్వు అనుకున్న దానికన్నా ఇంకా బాగా ఎన్విరాన్మెంట్ కానీ క్లాసెస్ కానీ అసలు రూమ్ నీట్నెస్ కానీ. ఇప్పుడు సౌత్ సైడ్ ఎప్పుడు అంటే ఇప్పుడు మన ఫీజుకి తగ్గట్టు మరి ఇంత నీ ఫెసిలిటీస్ ఇచ్చినది సౌత్ సైడ్ అయితే ఎక్కడ చూడలేదు మేము. ఇప్పుడు బెంగళూరులో ఇంకా కొన్ని కాలేజెస్ ఉన్నాయి, అవి ఎక్కువ డొనేషన్తో కట్టినా కానీ మరి ఇంతవరకు అంటే మీన్స్ అన్ని ఎన్విరాన్మెంట్ కానీ ఇట్లా ఫెసిలిటీస్ అనేవి చూడలేదు. ఈ ఫీజుకి మీరు పే చేసే ఫీజుకి దీస్ ఫెసిలిటీస్ ఆర్ వెరీ మచ్ ఎనఫ్. అంతేనా? అది హ్యాపీ. ఏం పేరు నీ పేరు? అన్సర్ ఖాన్. ఇక్కడ నుంచి? అనంతపురం నుంచి. అనంతపూర్, ఇద్దరు అనంతపూర్ నుంచి ఇప్పుడు దాకా మనం చూసిన వాళ్ళ. సో అన్సర్ ఖాన్, వాట్ యు సే అబౌట్ జీడి గోయింకా? ఎక్సలెంట్, గుడ్. యూ రియల్లీ రికమెండ్ సంబడి ఇక్కడికి వచ్చి జాయిన్ అవ్వడానికి? నేను చాలా రికమెండ్ చేశాను, చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. అవునా? నువ్వు రికమెండ్ చేస్తే వచ్చిన వాళ్ళు ఉన్నారా? మనోడు రికమెండ్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలిచేసుకుంటున్నాడు అంటే ఇక్కడికి. సో ఎవరు ఆమెనేనా? నా క్లాస్మేట్. యాక్చువల్ నేను సెకండ్ ఇయర్స్, జూనియర్స్ వచ్చారు. ఓకే. నువ్వు సెకండ్ ఇయరా? సీనియర్ ఇక్కడ. మనం చెప్పింది వినాలి మొత్తం, అంతేనా? హాయ్. నీ పేరు? శ్వేత. ఎక్కడి నుంచి? ఒంగోలు నుంచా? ఒంగోలు గిఫ్ట్ టైమే నీలాగానే. ఇప్పుడు ఇంటర్ అయిపోయి నెక్స్ట్ బీటెక్ అనుకుంటున్న వాళ్ళకి నువ్వేం చెప్తావు? బీటెక్ ఏదో ఒకటి మీ దగ్గర ఎట్లా పోయి దిస్ ఇస్ యూనివర్సిటీ. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏకోసన్నా వచ్చి జాయిన్ అవ్వచ్చు హ్యాపీగా, ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. సో ఏంది ఇందాక నేను ఆమెను అడిగిన ప్రశ్న అడుగుతున్నా, వాట్ యూ వాంటెడ్ టు బీ? ఏం చేద్దాం అనుకుంటున్నాను? నేను తీసుకున్న బ్రాంచ్ వచ్చేసి సైబర్ సెక్యూరిటీ. ఓ. సో ఐ వాంట్ టు బికమ్ ఏ ఎథికల్ హ్యాకింగ్ డెవలపర్ యాక్చువల్లీ. నైస్, గుడ్ వన్. నిజంగా మంచి ఫ్యూచర్ ఉంది ఎథికల్ హ్యాకింగ్ డెవలపర్కి. ఎందుకు అని అంటే మోసాలు చాలా చూస్తున్నాం కాబట్టి, అంతేనా? ప్రెజెంట్ సిచ్యువేషన్ దాన్ని బేస్ చేసుకొని ఉంటాం. ఓకే. సో సైబర్ సెక్యూరిటీ బ్రాంచ్కి వచ్చేసరికి ఇక్కడ ఎట్లుంది ఎడ్యుకేషన్, ఫ్యాకల్టీ ఎట్లుంది? సైబర్ సెక్యూరిటీకి అయితే యాక్చువల్లీ 1 సెక్షనే ఉంది ఇక్కడ, కానీ ఫ్యాకల్టీ అయితే బాగుంది, అంటే మాకు సంబంధించినంత వరకు బాగుంది. ఓకే. సో యూ లైక్ దట్. సో వాట్ యూ సే? కర్నూలులోకి చెప్పి ఏం చెప్తావు? అందరు చెప్పినట్టే వీళ్ళు కన్సల్టెన్సీ వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేస్తారో వాళ్ళు 100% ఇవ్వడానికి అయితే ట్రై చేస్తారు, ఇస్తారు కూడా. పర్లేదు, జాయిన్ అవ్వచ్చు, స్టెప్ తీసుకొని జాయిన్ అవ్వచ్చు. సో వాట్ ఈస్ జీడి గోయింకా ఫర్ యూ? పీస్ఫుల్, ఎంజాయ్మెంట్, ఫీల్ గుడ్ కాలేజ్. ఫీల్ గుడ్ కాలేజ్. ఆఖరికి లోపల నుంచి వెళ్ళి కూడా బాగా ఫీల్ అవుతారు అన్నమాట ఇల్లు. పీస్ఫుల్, చాలా పీస్ఫుల్ ఉంటుంది. సో బేసిక్గా మనలో పీస్ పెంచుకోవాలి. చాలా హంగామా ఉన్నారు ఎవరన్నా పిల్లలు మీ ఇంట్లో అంటే ఇడికి పంపించేది. నెక్స్ట్ అంటే ఫ్రీడమ్ కాలేజ్. ఫ్రీడమ్ ఇస్తారు.
సో ఫ్రీడమ్ని మంచిగా వాడుకుంటున్నావా, మంచిగా యూజ్ చేస్తున్నావు? మంచిగానే వాడుకుంటున్నాం. మంచిగానే వాడుకుంటున్నావా? ఓకే, బీ గుడ్. ఓకే, నెక్స్ట్, స్ట్రెస్ ఫ్రీ. స్ట్రెస్ ఫ్రీ. మెయిన్గా కావాల్సింది ఇదే. దిస్ పాయింట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాట్స్ యువర్ నేమ్? సంతోష్. సంతోష్. సంతోష్ ఫ్రమ్ ఒంగోలు. ఒంగోలు నుంచి వెళ్ళి సంతోష్ చెప్తున్నాడు స్ట్రెస్ ఫ్రీ. ఎందుకంటే ఈ రోజుల్లో పిల్లలకి చిన్నవాటికి పెద్దవాటికి స్ట్రెస్ వచ్చేస్తుంది ఏందో మరి. ఆ స్ట్రెస్ లేకుండా హ్యాపీగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, వాళ్ళ చదువులు వాళ్ళు చదువుకోగలుగుతున్నారు అని అంటే దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. దెన్ వాట్ అబౌట్ యూ? గ్రీనరీ, ప్లెజెంట్, ఎవర్ గ్రీన్ కాలేజ్ బాగుంటుంది. ఎవర్ గ్రీన్ కాలేజ్ అంట. గ్రీనరీ, ప్లెజెంట్గా ఉంటుంది, సో పీస్ఫుల్గా ఉంటుంది అది. సో మొత్తం మీద జీడీ గోయింకా గురించి వీళ్ళు ఇచ్చిన రివ్యూస్ ఇవి. దాన్ని బట్టి యూ కెన్ అట్లీస్ట్ హ్యావ్ సమ్ అంచనా ఆన్ జీడీ గోయింకా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ, నైస్ మీటింగ్ యూ ఆల్. ఎందుకు జీడీ గోయింకా నీకు ఎందుకు ఇష్టం? ఈ జీడీ గోయింకా అంటే ఈ కాలేజ్లో స్పోర్ట్స్ అని ప్రియారిటీ ఎక్కువ ఇస్తారు అక్క. ఓకే, మనకి స్పోర్ట్స్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఈజీగా జాయిన్ అవచ్చు. నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం, లైక్ క్రికెట్ అన్న, వాలీబాల్ అన్న, కబడ్డీ అలా. అందుకే నేను క్రికెట్ అంటే ఇష్టం అని ఇక వచ్చేసిన. బాగా ఆడిపిస్తారు. ఇంకా టోర్నమెంట్స్ కూడా ఉన్నాయి. ఇంకా 2 daysలో టోర్నమెంట్ ఉంది, క్రికెట్ టోర్నమెంట్ మాకు. 2 daysలోనే ఉంది. ప్రతి ఇయర్ జరుగుతుంది. ప్రైజ్ మనీ ఉంటుంది, లేకపోతే ఏదో ట్రోఫీ లాంటిది ఇస్తారు. ఓకే, స్పోర్ట్స్ ని బేస్ చేసుకొని ఎదగాలనుకునేటోళ్ళకి కూడా బాగుంటుంది ఇది. స్విమ్మింగ్ నుంచి చాలా మంది ఎదిగారు. నేషనల్ వైడ్ కూడా వెళ్ళొచ్చు. వాలీబాల్ నుంచి స్టేట్స్ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడికి వెరీ నైస్. క్రికెట్ ఆడిన అయినా స్టేట్కి కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఇక్కడ నుంచి రంజీకి ఆడొచ్చు, అలా స్టేట్స్కి కూడా ఆడొచ్చు. సో ఈ స్కోప్ ఉంది కాబట్టి మనం ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాడు అనమాట. సో నీకు ఏ గ్రౌండ్ అంటే బాగా ఇష్టం? ఇక్కడ చాలా గ్రౌండ్స్ ఉన్నట్టు. మెస్ ముందు గ్రౌండ్ అవుతుంది అక్కడ. క్రికెట్ దాది? క్రికెట్ గ్రౌండ్. క్రికెట్ గ్రౌండ్, ఎస్. మన సౌత్ ఇండియన్స్కి విపరీతంగా క్రికెట్ ఆడే పిచ్చి ఉంటుంది. అఫ్కోర్స్ నార్త్ ఇండియన్స్కి కూడా ఉంటుంది. బట్ సౌత్ ఇండియన్స్ ఆర్ మోర్ లైక్ ఎట్లా అంటే నేను క్రికెటర్ అవ్వాలి అనే ఫీలింగ్తో ఉంటారు. నువ్వు క్రికెటర్ అవ్వాలనుకుంటున్నావు అయితే? ఇప్పుడు టైం లేదు, చదువుకోవాలి. ఇప్పుడు టైం లేదు. 3 years మధ్యలో స్పోర్ట్స్ ఆపేసిన మొత్తం ఆ చదువుకి. సో ఇక్కడ కొంచెం రిలీఫ్ కోసం స్పోర్ట్స్ ఉంటుంది, అన్ని ఎంజాయ్ ఉంటుందని ఇక్కడ వచ్చేసిన. ఓకే, వెరీ గుడ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. జీడీ గోయింకా కాలేజ్ ఆఫ్ అగ్రికల్చరల్ సైన్సెస్. వీళ్ళకి ఎంత స్కోప్ ఉందంటే ఇక్కడ, ఎందుకంటే ఇది 60 acres ఆఫ్ క్యాంపస్. ఈ క్యాంపస్లో ఒక కార్నర్ మొత్తం వీళ్ళకి కేటాయించారు అనమాట. సో హైడ్రోఫోనిక్స్లో ఈ బేబీ స్పినాచ్ సో మంచిగా పెంచుతున్నారు, మంచి మెయింటైన్ చేస్తున్నారు, నామకే వస్తూ ఉంచుడు కాకుండా. అండ్ బ్యాగ్స్లో కూడా మీరు చూడొచ్చు చాలా చెట్లు ఉన్నాయి అక్కడ. దీస్ ఆర్ బీట్రూట్స్. ఇక్కడ కూడా బేబీ స్పినాచెస్ ఉన్నాయి. మొత్తం అన్ని రకరకాల ఆకుకూరలు ఏవైతే హర్బ్స్ ఉన్నాయో అవన్నిటిని కూడా ఇక్కడ పెంచుతున్నారు. ఇవి లెట్యూస్ మనం సాలెడ్స్లో వాడతాం కదా. సో దీస్ ఆర్ ది లెట్యూస్. బేసిల్. సో బేసిల్ బేసిక్గా మనకి తెలుసు కదా, పాస్తాలల్లో వీటిల్లో వాడతారు. అండ్ ఇక్కడ కొత్తిమీర. సో ఇట్లా బ్యాగ్స్లో కూడా వీళ్ళు మంచి మంచి హర్బ్స్ అన్నిటిని కూడా పెంచడము ఇలాంటివితో పాటు ఇటువైపు చెరీ టమాటోస్ అయితే అసలు మామూలుగా లేదు. చూడండి పైన అంతా మొత్తం ఫుల్ వచ్చేసింది పంట. విక్రాంత్ గారు ఉన్నారు మనతోని. ఆయన ఇక్కడ ఈ ఫామ్ మేనేజర్ అనమాట. చాలా బాగా మేనేజ్ చేస్తున్నారు. ఆయనతోనే మాట్లాడి తెలుసుకుందాం ఏంది. ఇదైతే యాక్చువల్గా మనం ఉన్నది బెల్ పెప్పర్స్ది 1/2 acre ఉందంట. ఆయన నాతో చెప్తున్నారు. సార్ నమస్తే. నమస్తే మ్యామ్. నమస్తే. సో యు ఆర్ మెయింటైనింగ్ ఇట్ లైక్ ఇట్ ఈస్ పర్फेक्टली मेंटेन्ड एंड वेल मॉइस्ट. अच्छा, बहुत अच्छा दिख रहा है. yes, पूरे कलर्स दिख रहा है. yes, तो थोड़ा बोलिए ना ये फार्म के बारे में. We are growing different type of bell peppers. We have red bell peppers, yellow, chocolate, orange and ovary white. Chocolate? Yes, orange? ma'am. Yes, ma'am. Oh God. We have imported the seed from US, directly from USA. Oh. We also growing different type of snack peppers, red, yellow and orange snacky peppers. They are rich of antioxidants. Okay. I'll show you, ma'am. Ma'am, these 4 rows are dedicated for yellow bell peppers. Okay. After that, we are having red bell peppers. Yeah. And this row, we are also having Pablanos. Pablanos? Yes, ma'am. What does that mean? Pablano, ma'am, it's the like name of this crop. Okay. We can use it in salads in 5-star hotels. There is a huge demand of this. Okay. Oh yes, ma'am. So is this any crossbreed?
No, ma'am. This is Pablano. Like we mostly people are using in US, foreign countries, ma'am. Okay. High demand in salad, ma'am. Okay. Red snaky peppers, rich of antioxidants. Please try it. ऐसा खा सकते हैं? Yes, ma'am. Please. ఏంది ఇది ఎర్ర చిల్లీ లాగా ఉన్నది, కారం అయితే కావచ్చు. मीठा है सर ये? Yes, ma'am. Rich बिल्कुल of मीठा है. antioxidants. Very sweet. రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అంట, చాలా ఇంపార్టెంట్ యాంటీ ఆక్సిడెంట్స్. స్కిన్ బాగుంటుంది, బాడీ బాగుంటుంది, అన్ని మంచిగా ఉంటాయి ఇట్లాంటివి తింటే. కారం కూడా లేదు, చేదుగా ఉంది. బెల్ పెప్పర్ లాగానే ఉంది, కొంచెం టమాటో ఫ్లేవర్ వస్తుంది నాకు ఇందులో కూడా. So we are having 500 plants of red snaky pepper, and next 500 are of yellow snaky pepper. Okay. This is also same, different, little bit difference in between both of them. And these 2 rows are dedicated for orange snaky peppers. Okay. So every color varies in a taste. Yes, ma'am. Okay. अच्छा है. तो ये कितना टाइम लगेगा सर once it is planted? Ma'am, 90 days, ma'am. Plant बस Yes, उतना ही. ma'am. क्योंकि प्लांट बहुत Total छोटा है. crop cycle is 120 days, ma'am. So गमनिष्ठ है. after 30 days we transplant in the grow bags. After 90 days after transplanting, crop will start giving fruits. Oh, చాలా తక్కువ టైంలో వచ్చేస్తున్నాయి యాక్చువల్లీ. అంటే మీరు చూస్తే చెట్లు ఏమో చిన్న చిన్నగానే ఉన్నాయి హైట్, కానీ దానికి కాయలు మాత్రం చాలా ఉన్నాయి. సో వన్స్ ఇట్ ఈస్ లైక్ గ్రోన్ అప్ ద వెల్ అడల్ట్ ప్లాంట్ कितना हाइट तक रहेगा? Ma'am, sometimes it will go up to 4 feet. Okay. Yes, ma'am. That is a maximum. Yes. Okay. So this is habanero, the most pungent in the world. This is kind of chili. There is a huge demand in many restaurants, hotels of this.